వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన తనకు పార్టీ అధిష్టానం ఇచ్చిన పదవి మరింత బాధ్యతను పెంచిందని వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా నియమితులైన గండేపల్లి రామారావు అన్నారు. వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా నియమితులైన సందర్భంగా ఆయన తన అనుచరులతో కలిసి పిఠాపురం పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ వంగా గీతాను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆమెను గజమాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి తాను కష్టపడిన కష్టానికి ఈ రోజు స్టేట్ కౌన్సిల్ లో అవకాశం కల్పించడానికి కృషి చేసిన వంగా గీతాకు రుణపడి ఉంటామని, ఆమె ఆధ్వర్యంలో ప్రతి క్షణం పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా తనకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతో పాటు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఆయన అడుగుజాడల్లో వందల కిలోమీటర్ల పాదయాత్రలో పాల్గొని పార్టీకి పని చేస్తానన్నారు. అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. పార్టీని నమ్ముకున్న వారికి సముచిత స్థానం కల్పించడంలో అధిష్టానం ముందుంటుందని వంగా గీత ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, నియోజకవర్గ కమిటీ నుంచి వచ్చిన వాసిరెడ్డి సురేష్ గారు మరి బాబీ గారిని సత్కరించారు. బాబీ గారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. నాయకులు అదేవిధంగా మరి మేడం గారు, వాసిరెడ్డి సురేష్ గారు మరి బాబీ గారిని సత్కరించారు. బాబీ గారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. నాయకులు అదేవిధంగా మరి మేడం గారు మరి వారందరూ కూడా శ్రీ గండేపల్లి బాబీ గారికి సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. వారికి గండేపల్లి బాబీ గారి తరఫు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జగన్, జై జగన్. మరి వారందరూ కూడా శ్రీ గండేపల్లి బాబీ గారికి సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. వారికి గండేపల్లి బాబీ గారి తరఫు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జగన్, జై జగన్. మేడం గారు నియోజకవర్గ, పట్న మరియు రాష్ట్ర స్థాయి మహిళా లీడర్స్ అందరూ కూడా మరి బాబీ గారిని సత్కరించడం జరుగుతుంది. దయచేసి